ఏఎస్ రామకృష్ణ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోంతా బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అంటే ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో రెస్పాండ్ కాలేదు, ఆలస్యం చేసింది, రైతులను కూడా సరైన రీతిలో అడ్రస్ చేయలేదు, పంట నష్టం భారీగా ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే దానిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీ పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. అంటే ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు కాబట్టే దాన్ని ఎత్తి చూపామని వైసీపీ నేతలు అంటున్నారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి? సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చూశానండి నిన్న నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను తుఫాను పీడిత ప్రాంతాల్లో ఆయన పర్యటించిన తీరు, మాట్లాడినటువంటి తీరు అంతా చూశాను. ఎప్పుడండి తుఫాన్ వచ్చింది? గత నెల 28 మొంతా తుఫాన్ తీరం దాటినటువంటి తేదీ 28. 29వ తారీఖున తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినాయి. 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వేకి వెళ్ళారు. ఈ 28, 29 గుర్తుపెట్టుకోండి. నేను 29వ తారీఖున సెక్రటేరియట్ లో ఆర్టీజీఎస్ కి వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నా కళ్ళారా చూశాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అనిత గారు, నారాయణ గారు, ఇంకా అనేక మంది మంత్రులు, సిఎస్ గారు, చాలా మంది అధికారులు అక్కడ నుండి మొంతా తుఫాను వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు అని చెప్పని ఎప్పటికప్పుడు క్షణం క్షణం వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉండటం చూశాను నేను. అర్ధరాత్రి 2 గంటల వరకు ఆర్టీఎస్ ఆఫీసులోనే ఉండటం అనేటటువంటి జరిగింది. అంతేకాదు, మనం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈయన చెప్తున్నాడు నిన్న చాప్టర్లో చక్కర్లు కొట్టి రావటం కాదు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ చాప్టర్లో చక్కర్లు కొట్టి కిందకు దిగకుండా, దివికి రాకుండా నీలాగా పైపైన తిరిగి రాలా. ఆయన ఏరియల్ సర్వే చేయటమే కాకుండా ప్రద్యుమ్న గారిని, ఆయన సీఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి ప్రద్యుమ్న గారిని ఎంబడబెట్టుకొని మొత్తం కూడా సర్వే చేసి హెలికాప్టర్ నుంచి దిగి బాధితుల దగ్గరికి వెళ్ళి, సహాయ శిబిరాల దగ్గరికి వెళ్ళి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ప్రాణహాని జరగకూడదు అని చెప్పని సహాయ శిబిరాలకు వాళ్ళని తీసుకురావటం జరిగింది. వాళ్ళని తిరిగి పంపించేటప్పుడు కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్యుమరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పారు. 9 మంది అధికారుల్ని ఏం చెప్తున్నాడు నిన్న, ఎప్పటికప్పుడు మేము 9 అధికారులు రామకృష్ణ గారు ఏం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వినండి, ఎందుకంటే అసంపూర్తిగా ఉంటే అర్థం కాదు కదా. అర్థం కాదు కదా. అందుకని ఆయన చెప్తున్నాడు, నిన్న వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి వెళ్లేవారు, కలెక్టర్ని ఆరాధించేవాళ్ళు, భయం ఉండేదని చెప్పని. 7-10 రోజుల తర్వాత కాదండి, 3 రోజులకే ముఖ్యమంత్రి పోయాడని చెప్పని నేను అంటున్నా. మీలాగా కిందకి దిక్కుండా చక్కర్లు కొట్టి అటు నుంచి అటు బయటికి రావటం కాదు. జరిగిందండి. చంద్రశేఖర్ గారు, మోంతా జరిగింది, తక్షణ సాయం ఇచ్చారు, బాధితులు ఏ స్థాయిలో ఆదుకున్నారు, అది జరగలేదు కాబట్టి మేము అడుగుతున్నామని చంద్రశేఖర్ గారు అంటున్నారు. సతీష్ గారు, ముందు చంద్రశేఖర్ గారు, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు ముందు భ్రమంలో వ్యవహరించకుండా వాస్తవ జీవితంలోకి రమ్మనండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని, లోకేష్ బాబు గారి చిత్తశుద్ధిని ప్రశ్నించేటటువంటి అర్హత చంద్రశేఖర్ గారికి లేదు, వాళ్ళ పార్టీకి లేదు. నేను ఇందాకనే మొట్టమొదటిలో చెప్పా, అసలు లోకేష్ బాబు గారికి అసలు ఆర్టీజీఎస్ లో కూర్చునేటటువంటి అధికారం కూడా ఆయనకు లేదని చెప్తారు. ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేస్తాడు ఒక వైసీపీ నాయకుడు. ఆర్టీజీఎస్ కూడా ఆయనకి ఎందుకే వస్తుంది, ఆర్టీజీఎస్ లో ఎందుకు కూర్చున్నాడని చెప్పని అంటాం ఏంటి? ఆయన అన్ని చూసుకున్న తర్వాత మహిళా క్రికెట్ కు వెళ్ళాడు.
మీ జగన్మోహన్ రెడ్డికి ఎట్టాగో ఎమోషన్స్ ఉండవు, నవ్వు ఉండదు, ఏడుపు ఉండదు, జాయలు ఉండదు, దయ ఉండదు, ఇవన్నీ ఎమోషన్స్ అంటాం. ఏదో ముత్యాల ముగ్గులు అనుకుంటా అంటాడు. మహిళలను మోసం చేసినటువంటి నాయకులు మహిళల గురించి, మహిళల యొక్క శక్తి గురించి, మహిళల యొక్క చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడినప్పుడు కేఎస్ రామకృష్ణ గారు సావధానంగా విన్నారు. మీరు ఆపటానికి ఒక్క నిమిషం, ఆయన సమాధానం తర్వాత మీకు అవకాశం ఇస్తా. ఆగండి, మీరే మాట్లాడతారంటే మాట్లాడండి. రామకృష్ణ గారు మాట్లాడండి. కాస్తంత కళా పోస్ట్ కూడా ఉండాలయ్యా అని చెప్పని అంటాడు రావుగోపాలరావు. మీకేవి ఉండవు. ఆయన అన్నట్టుగా తల్లి చెల్లిని ఎలగొట్టినటువంటి వాడికి ఇంట్లో నుంచి మహిళల యొక్క ప్రాధాన్యత ఏం తెలుస్తుంది? ఆయన ఏం తప్పు చేశాడు? ఆస్ట్రేలియా ఆయన భోజేయడానికి వెళ్ళాలా, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు. మీ జగన్మోహన్ రెడ్డి లండన్ దేనికి వెళ్ళాడు? ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? బెంగళూరు ఎందుకని వారాల పైలాగా ప్రతి వారం బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? కాబట్టి ఇవాళ మీరు 10 లక్షలు, నేను జరిగినటువంటి పర్యటన నేను కళ్ళారా చూశాను. అది పండగ పర్యటన, అది పండగలాగా ఉంది. ఏంటండి ఆ విధమైనటువంటి దౌత్యం? కార్లు ఏంటి, ఆ పర్యటన ఏంటి, ఆ పూలు జరగడం ఏంటి? అసలు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, ప్రతిపక్ష నాయకుడుగా గాని చేలో కాలు మొదిపినటువంటి సందర్భం మీరు కానీ నేను కానీ చూసామా? మీరు చూసారా చెప్పండి? నిన్న నేను చూశానండి. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు చేలో కాలు పెట్టడం నేను మొట్టమొదటిసారి చూసా. నేను ఎప్పుడు చూడలేదండి. ఆయన మాట్లాడతాడు, అర్థం కాదు. అది కూడా ఎప్పుడండి? మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత. బురదంటే నీకు అంత అసహ్యమా? కూలీలంటే నీకు అంత అసహ్యమా? బురదనప్పుడు రావచ్చు కదా, నీళ్ళలో దిగొచ్చు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, చంద్రశేఖర్ గారు ఫోటోల కోసం దిగింది పవన్ కళ్యాణ్ గారు కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు దిగాడు. వచ్చి చదువునా చెప్పని ఇష్టం వచ్చినట్టు. చౌహాన్ గారు మారన్న మాట నేను మరోసారి చెప్తున్నా. ఫసల్ బీమా పథకాన్ని 2019, 2021, 2022లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సింది ఎగ్గొట్టిందని చెప్పని స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. ఇంకా ఏంటండి వీళ్ళు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు నిన్న నేనే మాట్లాడాలి. రామకృష్ణ గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్, 25 జిల్లాలపై తుఫాను ప్రభావం పడింది, రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, అత్యధికంగా 11 లక్షల వరి పంట నష్టపోయింది, చంద్రబాబు నాయుడు 18 నెలల పాలనలో 16 సార్లు తుఫాను భారీ వర్షాలు వచ్చాయి, రైతులు ఇబ్బంది పడినా పట్టించుకోలేదు, ఒక్కరికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదు, అన్నదాత సుఖీభావ్ అని సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు కల్పించింది 5,000. ఇది మాజీ సీఎం చేసిన కీలక కామెంట్స్. దాని గురించే నేను మాట్లాడదలుచుకున్నానండి. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు పర్యటన చేస్తూ ఉంటారు. ఆయన పర్యటన విహారయాత్రలాగా ఉంటుంది తప్ప రైతుల గోడు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, కూలీల గోడు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, ప్రజల గోడు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన పర్యటన ఉండదు. కేవలం ఒక హంగామా, అంటే వీళ్ళకేదో జనంలో బలం ఉందని చెప్పని డబ్బులిచ్చి తోలుకొచ్చినటువంటి మనుషుల ద్వారా నిన్న 65 హైవేలో ఏ విధమైనటువంటి హంగామా సృష్టించారో మనం చూసాం. ఇవాళ ఈయన చెప్తున్నారు రైతులకు ఎరువులు అందలేదు, అది అందలేదు, ఇది అందలేదు. ఏమండి, ఆర్బీకే కేంద్రాల ద్వారా కేవలము వైసీపీ నాయకులు సూచించినటువంటి వాళ్లకు మాత్రమే ఎరువులు ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ మీరు గమనించండి, సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకి ఎరువుల కొరత ఉండకూడదని చెప్పని యూరియాతో సహా మిగతా ఎరువులు కూడా ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ఇంకా ఈయన మాఫియాల గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరు నిన్న ఆయన ఎవరు జోగి రమేష్ గురించి మాట్లాడుతుంటే బీసీ కదా, బీసీ అయినందుకే కదా ఇట్లా అంటున్నారు. అంటే బీసీ అయినంత మాత్రాన, ఎస్సీ అయినంత మాత్రాన ఏ తప్పు చేసినా కూడా అబ్బా ఏం తప్పు చేశారు నాయన, నీకు అంగీకారం తెలుపుతున్నాం, ఆహా ఓహో అని చెప్పని అన్నాలా? తప్పుకి బీసీ, ఓసీ, ఎస్సీ ఉండదండి. తప్పు చేశాడు కాబట్టి దొంగ సారాయి అమ్మకంలో కూరుకుపోయింది ఎవరండి? పట్టుబడినటువంటి దొంగలండి. ఆ దొంగల్ని సపోర్ట్ చేస్తున్నారంటే చంద్రశేఖర్ గారిని ఏమనాలా? కాస్తంత ఆలోచనాపరుడు అనుకున్నాను నేను. చంద్రశేఖర్ గారు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో కాస్తంత జ్ఞానం ఉన్నటువంటి
కాస్తంత ఆలోచన ఉన్నటువంటి, కాస్తంత తెలివి ఉన్నటువంటి, కాస్త బాగా మాట్లాడేటటువంటి వ్యక్తి అని చెప్పని నేనైతే ఇప్పుడు దాకా చంద్రశేఖర్ గారు అని చెప్పని అనుకున్నా. కానీ ఈ విధంగా అబద్ధాలు మాట్లాడతాడు, ఊకే గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారని చెప్పని నేనైతే అనుకోలే. ఈ విధంగా సపోర్ట్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటండి? ఏమీ రాదు, పెద్ద గుండు సున్నా. వాస్తవాలుగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. మీరు డేటా సెంటర్ మీద విమర్శిస్తారు, టీసీఎస్ మీద విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు లండన్ పోతే విమర్శిస్తారు, ఆస్ట్రేలియా పోతే లోకేష్ గారిని విమర్శిస్తారు, క్రికెట్ కు పోతే లోకేష్ గారిని విమర్శిస్తారు. అసలు మీరు విమర్శించని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 18 నెలలు కేవలం నిద్రపోతుంది, ఏం చేయటం లేదనేటటువంటిది చంద్రశేఖర్ గారి ప్రభుత్వం. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు బ్రహ్మాండంగా చేసినట్లయితే అన్ని వర్గాల ప్రజలకు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, అనేక రకాల వర్గాల వారికి నిజమైనటువంటి సేవ ఇచ్చినట్లయితే ఎందుకని 11 సీట్లు ఇస్తారండి వాళ్ళకి? అందుకని ఈ విధంగా మాట్లాడితే ఈసారి 11 కాదు కదా, 5 కూడా రావండి. మాట్లాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రశేఖర్ ఇది మాట్లాడిపోతే ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అవుతుంది సతీష్ గారు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏమని, వివేకానంద రెడ్డి గారి హత్య ఆస్తి తగాదాల వాన జరిగింది అని చెప్పని నిర్ధారణ చేసి ఏం చెప్తున్నాడండి. ఆ రోజున నారాసురు చరిత్ర అని చెప్పని ఎందుకు రాసినట్టు సాక్షిలో నేను అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. ఏమండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంపలేదని తేలిపోయింది, అవినాష్ రెడ్డి చంపలేదు, శంకర్ రెడ్డి చంపలేదు, భాస్కర్ రెడ్డి చంపలేదు, అవినాష్ రెడ్డి చంపలేదు, సునీల్ యాదవ్ చంపలేదు. ఇక చంపింది ఎవరంటే రామకృష్ణ, సతీష్ బాబు చంపుండాలి, అంతే కదా? ఎవరు చంపారండి? వివేకానంద రెడ్డిని. శ్రీనాథ్ రెడ్డి భార్య చంపిందా? సిగ్గుండాలండి మాట్లాడటానికి, దుర్మార్గంగా. దాన్ని సమర్థించుకోవడానికి ఉండాలండి, బుర్ర ఉండాలండి మాట్లాడటానికి. ఏమిటంటే సమర్థన? ఒక మనిషిని అన్యాయంగా, దారుణంగా మన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని పొట్టన పెట్టుకుంది కాక దాన్ని సమర్థించుకోవటం ఏంటంటే నాకు అందుకని ఎమోషన్ అవుతున్నా నేను. అది కూడా సమర్థిస్తారు మీరు? ఏ మనుషులు అండి అసలు? మానవత్వం ఉందా? మానవత్వం ఉన్నటువంటి మనుషులు మీరు అన్నట్టుగా తేల్చాల్సి ఉంది సిబిఐ. ఇంకా ఏం జరగబోతుంది?